పాపం కోటి అయ్య గారికి ఏమైంది తారక్ సార్? ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పర్ఫెక్ట్గా ఎప్పుడు మాట్లాడినట్టు ఎప్పుడు ఏదో అడ్డదిడ్డంగానే మాట్లాడుతూ ఉంటాడు కదా. అదేం లేదు తారక్ సార్. ఎప్పుడు మాట్లాడడానికి ఈరోజు మాట్లాడడానికి చాలా తేడా ఉంది. ఏదో మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడడం లేదు. ఆయనకి మత్తున్నా పెద్దగా ఉపయోగమేం లేదులే. అయితే వాళ్ళ ఆవిడ మాటలు వినాలి, లేకపోతే వాళ్ళ అత్తగారి మాటలైనా వినాలి. అంతే తప్ప అతని మెదడు పెద్దగా వాడింది ఎప్పుడు చెప్పు? అలా కాదు సార్. హఠాత్తుగా ఒక మనిషి అలా అయిపోతూ ఉంటే అస్సలు పట్టించుకోరేంటి? వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన మనుషులు కాదులే నీలవేణి. వాళ్ళ గురించి నువ్వు అసలు వదిలే. నేను ఎలాగో ఆఫీస్కి రెడీ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయమంటారు? పర్వాలేదులే నీలవేణి, ఈరోజు బయట తినేసి వస్తానులే. అదేం కుదరదు. మీకేం కావాలంటే అది చేసి పెట్టడానికి బంగారం లాంటి భార్య ఇంట్లో ఉంది కదా. మళ్ళీ మీరు బయట తింటాను, బిస్కెట్లు తింటాను అని ఏదేదో చెప్తారేంటి? బయటికి వెళ్తే కావాల్సినవన్నీ దొరుకుతాయి కదా. ఇంట్లో అన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయి చెప్పు? ఏంటి, మీరు నీలవేణిని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. ఏం కావాలో చెప్పండి, అన్ని చేసి పెట్టగలను. ఇంత తక్కువ టైంలో అన్ని చేసి పెట్టగలుగుతావా? ముందు మీరు చెప్పండి ఏం కావాలో. సరే అయితే నాకు పొంగల్ కావాలి. ఇంతే కదా, ఈ మాత్రం దానికే నేను చేయలేనట్టు అంత అవమానించాలా? పొంగల్ ఒక్కటే కాదు, అందులోకి నాకు కొబ్బరి చట్నీ కూడా కావాలి. ఓ, ఇంతే కదా, ఇవేనా ఇంకేమైనా కావాలా? నాకు ఇంకా 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 సాంబార్ 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 కూడా కావాలి. ఏంటో మీరింత కంగారు పడిపోతే ఏ విదేశీ వంటకాలు చేయమంటారో అనుకున్నాను. ఈ సాంబార్కి కొబ్బరి చట్నీకేనా ఇంత కంగారు పడిపోయారు? నీకేమి 10 చేతులు లేవు కదా ఇంత తక్కువ సమయంలో అవన్నీ చేయడానికి. 10 చేతులు లేకపోయినా పర్వాలేదు. 10 చేతులు చేసే పని ఒక్కరే చేసే అంత టాలెంట్ నాకుంది. చూస్తూ ఉండండి, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. ఓ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందేంటి? నీలవేణి టాలెంటెడ్ అని నాకు తెలుసు, కానీ ఇంత తక్కువ టైంలో అన్ని ఐటమ్స్ చేయగలదా? చూద్దాం చేస్తుందో లేదో. సరేనా? సరే డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. నిమిషం పట్టుకో, కూర్చోండి కూర్చోండి. వస్తున్నా ఉండండి వస్తా. నీలవేణమ్మా, పొంగిపోతున్న పాల మీద చల్లడానికి చెంబుతో నీళ్లు పక్కన లేనట్లు అంత కంగారు పడిపోతున్నావు ఏంటమ్మా? ఏం లేదన్నా, తారక్ సార్ పొంగల్, కొబ్బరి పచ్చడి, సాంబారు ఇవన్నీ చేయమన్నారు. తక్కువ టైంలో అన్ని ఎక్కువ వంటలు చేయగలనా అని అనుమానపడ్డారు. ఆయనకి నేను చేసి చూపించాలి కదా. నీ చేతి సామర్థ్యం గురించి, నీ వంట వేగం గురించి చిన్నయ్య గారికి ఇంకా తెలియదు అనుకుంటమ్మా. నీ తడాకా ఏంటో చూపించు, నేను బయటికి వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసేస్తా. అలాగే అన్నా. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం భార్యాభర్తల అనుబంధం గురించి. భార్యాభర్తల మధ్య అనుబంధం అద్భుతంగా ఉండాలి అంటే దానికి కొన్ని చిట్కాలుంటాయి. అవి తప్పకుండా అనుసరిస్తే
భార్యాభర్తల మధ్య దూరాలు భారాలు ఎన్నటికీ రావు. ఏం డాడీ ప్రవచనాలు చూస్తున్నారా? అవునరా, ఈయన జీవితానికి కావలసిన గొప్ప గొప్ప విషయాలన్నీ చాలా బాగా చెప్తుంటారు. కావాలంటే నువ్వు చూడు.